హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, వాడితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, నాగబాబు గారికి కేంద్ర మంత్రి అండ్ చిరంజీవి గారికి గవర్నర్, ఈ రెండు పదవులు వీళ్ళిద్దరికి ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారే మొన్న ఢిల్లీ వెళ్లి ప్రధాని గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీన్ని డీల్ చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సార్. నిజంగా మరి చిరంజీవి గారికి గవర్నర్ ఇవ్వబోతున్నారా? అలాగే మూడే రాజ్యసభ సీట్లు ఇక్కడ ఏపీలో ఖాళీ ఉన్నాయి కదా, మరి ఆ మూడిట్లో జనసేనకు ఒకటి ఇచ్చి నాగబాబు గారిని పంపిస్తారా? దీనికి ఈ వైరల్ అవుతున్న ఈ వార్తలు నిజం ఎంత ఉంది, మీరేం చెప్తారు? ఈ రెండు విషయాలు ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకటి వచ్చి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో 2 రోజులు ఉన్నాడు. ఆ 2 రోజులు ఆయన దాదాపు 7 మంది కేంద్ర మంత్రులను కలిశాడు. తర్వాత ప్రధానమంత్రితో కూడా అరగంట పాటు మాట్లాడాడు. అట్లాగే నేషనల్ మీడియాతో కూడా కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కొన్ని మీడియా సంస్థలను అడ్రస్ చేశాడు. ఇవన్నీ జరిగాయి. సో ఆయన చాలా ఎక్కువ భాగం ఆంధ్ర రాష్ట్రానికి వివిధ శాఖల్లో తన చూసే శాఖలు కావచ్చు, మిగతా శాఖల్లో కావచ్చు, ఫండ్స్ కోసం ప్రధానంగా ఆయన వెళ్ళినట్టుగా మనకి చెప్తున్నారు. అయితే ఆయన పర్సనల్ దీంట్లో కూడా వెళ్ళాడు. మోడీతో మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఆయన ఒకటి నాగబాబుది, ఒకటి చిరంజీవిది, ఈ 2 విషయాలు మాట్లాడాడు. ఎందుకంటే చిరంజీవి కేంద్ర మంత్రికి పనిచేశాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనకి గవర్నర్గా ఉండాలని కోరిక ఉంది. దాన్ని ఇప్పుడు తీర్చుకోకపోతే నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. మళ్ళీ బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన పోయేటప్పుడు నియమించేస్తే ఆయన్ని గవర్నర్గా ఉంటాడు అనేది ఒకటి ఉంది. సో అదొకటి. రెండవది నాగబాబుకి ఫస్ట్ టీటీడీ చైర్మన్ అన్నారు, అది రాలేదు. నాయుడికి వెళ్ళింది, టీవీ5 నాయుడికి. దాని తర్వాత ఏమో ఎమ్మెల్సీ అన్నారు. ఎమ్మెల్సీ ఆల్రెడీ హరిప్రసాద్కి ఇప్పించాడు, పొలిటికల్ కార్యదర్శి జనసేనలో. ఆయనకి ఎమ్మెల్సీ సీట్ వచ్చింది. సో రాజ్యసభలో ఉంటే బెటరు. ఆల్రెడీ పార్లమెంట్లో, లోక్సభలో ఈయనకి జనసేనకి 2 ఉన్నారు. ఈయన కానీ ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో లాబింగ్ చాలా ఇంపార్టెంట్ అనేది పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. తనకి లాయల్గా ఉండే వ్యక్తి ఢిల్లీలో ఉంటే, ఢిల్లీలో బీజేపీ వాళ్ళతో నిరంతరం టచ్లో ఉండి లాబింగ్ చాలా ఇంపార్టెంట్. లైజనింగ్ అంటారు. ఆ లైజనింగ్ వేరే వాళ్ళతో వీళ్ళు చేసుకోవడం, లాబింగ్, ఈ 2 పనులు చాలా ఇంపార్టెంట్. దానికి ఈయన్ని అంటే ఒక ముందు చూపుతో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. నేషనల్ లెవెల్లో తన లీడర్గా ఎదగాలి, నేషనల్ లెవెల్లో కూడా ఫోకస్ అవ్వాలి, అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా తనకు పట్టుంటుంది అనేది ఆయనకున్న ప్లాన్. లేకపోతే నిన్నంతా కూడా ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడడం ఇవన్నీ ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలేదు. సో ఫస్ట్ టైము అలా వెళ్తున్నాడు. అలాగే మహారాష్ట్రకి వెళ్ళాడు. అలాగే ఆయన ఒక నేషనల్ లీడర్ లాగానే కొన్ని విషయాలు, బంగ్లాదేశ్లో హిందువుల మీద మాట్లాడాడు, అంతకుముందు పాకిస్తాన్లో హిందువుల మీద మాట్లాడాడు. ఇవన్నీ నేషనల్ ఇష్యూస్ మీద కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు కూడా ఆయన క్లియర్గా మెచ్యూరిటీ, ఒక చేంజ్ కనబడుతుందని నేను ఆల్రెడీ కూడా చెప్పాను. ఆయన స్పీచ్లో ఊగిపోతూ ఏదేదో మాట్లాడడం కాకుండా నీట్గా మాట్లాడు. అంటే ఈ ఊగిపోతూ మాట్లాడడం కూడా ఆయన స్ట్రాటజీనే. ఎందుకంటే ఇక్కడ యూత్ ఎక్కువ ఉంటారు కాబట్టి యూత్ని అలాగా మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారనేది ఆయనకు సినిమాటిక్ ఉన్న అండర్స్టాండింగ్. సో అదే ఆయన మాట్లాడి సక్సెస్ అయింది. ఇప్పుడు ఆయన ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి నమ్మకస్తుడు ఎవరు? నాగబాబు కంటే ఇంకెవరు నమ్మకస్తుడు ఉంటారు? నాగబాబు తమ్ముడి కోసం ప్రాణమైన ఇచ్చేదానికి రెడీగా ఉన్న వ్యక్తి. రెండోది ఏంటంటే ఆయన కేవలం అన్నయ్య కాదు, పార్టీలో కూడా, జనసేనలో కూడా కీలకంగా పనిచేసిన వ్యక్తి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గెలవడానికి కూడా నాగబాబు అక్కడ పిఠాపురంలో టెస్ట్ వేసి పనిచేసిన వ్యక్తి. కాబట్టి అన్ని విధాలా నాగబాబు జనసేన నుంచి అర్హుడు. ప్లాన్ ఏంటంటే ఈయన్ను మెల్లగా ఢిల్లీలో కొంత సెటిల్ చేయించి రేపొద్దున ఏదో ఒక రకంగా కేంద్ర మంత్రివర్గంలోకి కూడా ఆయన జనసేన నుంచి ఒక కోటాలో పంపించగలిగితే మనకి సెంట్రల్లో పట్టు ఉంటుంది, ఢిల్లీలో పట్టు ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏంటంటే ఒకటి మీడియా మేనేజ్మెంటు, 2 బీజేపీ ప్రభుత్వంతో సంబంధాలు, 3 అక్కడ లీగల్ సిస్టమ్ కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సుప్రీంకోర్టు కాబట్టి, ఈ 3 రకాల వ్యవస్థలు. అంటే ఎవరైనా వీళ్ళందరికీ గురువు చంద్రబాబు ఏంటంటే వ్యవస్థల్ని, లాంగ్ టర్మ్ వ్యవస్థలు అన్నిట్లో తన పట్టుని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చంద్రబాబుని చూసే నేర్చుకోవాలి. సో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు చూసే ఆయన కూడా ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఢిల్లీలో పట్టు రావాలంటే
మన మనిషి అక్కడ ఉండాలి అనేది ఉంది. అందుకని గట్టిగా పట్టుబడుతున్నారు. మామూలుగా అయితే మనకు 3 రాజ్యసభ సీట్లు ఖాళీ. మోపిదేవి వెంకటరమణ, తర్వాత బీద మస్తాన్ రావు ఫస్ట్ చేశారు. దాని తర్వాత ఆర్ కృష్ణయ్యని బీజేపీ చేయించిందని కూడా ఒక వార్త ఉంది. ఏదైనా ముగ్గురు చేశారు. ఇప్పుడు అందులో బీద మస్తాన్ రావు మాత్రం నాకు మళ్ళీ ఇవ్వండి అని అడుగుతున్నాడు. కాబట్టి ఆయనకి మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణ మాత్రం నాకు అవసరం లేదు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని తెలుగుదేశం అడిగినట్టు చెప్తున్నారు. కాబట్టి మూడిట్లో ఒకటేమో బీద మస్తాన్ రావుకి ఇస్తారు, ఇంకా 2 ఉంటాయి. ఈ రెండిట్లో బీజేపీ ఒకటి పట్టుబడుతుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ మాకు ఇవ్వండి అని పట్టుబడుతున్నాయి. దాని కోసమే బీజేపీని ఒప్పిస్తే మీకు ఇస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ అందుకోసం ఢిల్లీకి పెద్దల దగ్గరికి వెళ్ళి ఇది మాత్రం నా అన్నకి ఇవ్వండి అని ఆయన గట్టిగా పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సక్సెస్కి ఆయన హెల్ప్ అయ్యారు. కాబట్టి ఆ రకంగా రెండోది భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇచ్చే అవకాశం ఉంది మామూలుగా అయితే ఇంకొక దానికి మాత్రం చాలా మంది అయితే పోటీ పడుతున్నారు. ఇటు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, సానా సతీష్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా తెలుగుదేశం నుంచి ఆ రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి నల్ల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు చెప్తున్నారు. అందుకనే చంద్రబాబు ఏం చెప్పాయంటే, పవన్ కళ్యాణ్ నువ్వు కానీ బీజేపీ వాళ్ళని ఒప్పిస్తే ఒకటి మీ అన్నకి ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు అనేది చంద్రబాబు చెప్పాడు. ఎందుకంటే ఆయన బీజేపీ గతంలో కూడా 2 సీట్లు 2014లో కూడా బీజేపీకి ఇచ్చారు రాజ్యసభ. సో అందుకని పవన్ కళ్యాణ్ స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఈ స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా, అలాగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావడానికి సంబంధించి మంత్రుల్ని కలవడం, అట్ ద సేమ్ టైం తన నాగబాబు విషయం కూడా మాట్లాడడం, అట్లాగే చిరంజీవిది కూడా మాట్లాడడం. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అని చెప్తున్నారు. అది కొంతవరకు అక్కడ వర్కౌట్ అయిందని కూడా, హామీ దొరికిందని కూడా అంటున్నారు. మోస్ట్లీ నాగబాబు రాజ్యసభకి వెళ్ళే అవకాశం ఉంది. అది వెళ్తే ఒక రికార్డు కూడా ఉంటుంది. ఒకే ఫ్యామిలీలో అన్న తమ్ముడు, ఇటు చిరంజీవి రాజ్యసభకి వెళ్ళాడు, ఇప్పుడు ఈయన రాజ్యసభకి వెళ్తున్నాడు. అది కూడా మనకి తెలుగులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇప్పుడు నాగబాబు అవ్వడం, దాని తర్వాత అతన్ని ఏమన్నా మంత్రిగా కూడా తీసుకోవడం, ఇవేమన్నా జరగచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇప్పుడు ఉంది. ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ మోడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అనేక విషయాల్లో. నిన్న కూడా ఒకే 7 మంది మంత్రులు కలవడం కానీ, పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే నిధులు రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెంచడం అనేది బీజేపీ లక్ష్యంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పోలిస్తే చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ నమ్మకంగా మనతో ఉంటాడు అనేది బీజేపీకి ఉంది. రెండోది, సౌత్ ఇండియాలో ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాలి, కరిష్మా ఉన్న పర్సన్. ఆ పర్సన్ పవన్ కళ్యాణ్ని ఎన్నికల్లో సౌత్ ఇండియాలో కూడా వాడుకుందాం. తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాగా అన్ని రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే తమిళనాడులో